పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో 5 శైవ క్షేత్రాలు వెలిశాయి. 5 పంచభూత లింగ క్షేత్రాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది కంచి. ఇక్కడ పృథ్వీలింగంగా పరమేశ్వరుడు వెలిశాడు. శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వందల సంవత్సరాలుగా కంచి ఓ ధార్మిక రాజధాని స్థాయిని అందుకుంది. అలాంటి కంచిలో సాక్షాత్ పార్వతీదేవి మట్టితో రూపొందించి పూజించుకున్న లింగమే పృథ్వీలింగం. ఒకానొక సమయంలో గంగమ్మ తల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుకులు పరుగులు తీస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దానిని కాపాడుకుందని, అందుకు నిదర్శనంగా అక్కడ లింగం మీద అమ్మవారి ఆభరణ గుర్తులు కనిపిస్తాయని చెబుతారు. ఇక రెండవది చిదంబరం. ఇక్కడ స్వామి ఆకాశలింగంగా వెలిశారు. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసమో సౌలభ్యం కోసమో భగవంతుని ఏదో ఒక రూపంలో పూజించుకుంటామే కానీ అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం కదా. అందుకనే ఇక్కడ ఆ పరమేశ్వరుని మూల విగ్రహం ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థానం మాత్రమే ఉంటుంది. ఆ చిదంబర రహస్యాన్ని భక్తులు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు నిరాకారునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలోనే ఆయన ఆనంద తాండవం చేసే నటరాజస్వామిగా కొలువై ఉండటం విశేషం. ఇక మూడవది అరుణాచలం. ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉంటాడు. కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం. దీనినే తిరువణ్ణామలై అని కూడా అంటారు. ఇక్కడి స్వామిని అన్నామలైగా పిలుచుకుంటారు. పవిత్రమైన ఆ అన్నామలై ఉన్న క్షేత్రమే తిరువణ్ణామలై. బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న సంవాదాన్ని తీర్చేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడ కొండ కూడా ఎర్రటి రంగులో ఉంటుంది. ఆ కొండనే పరమేశ్వరునిగా భావించి దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు భక్తులు. ఇక కొండ దిగువన ఉన్న అన్నామలై ఆలయం దేశంలోని ఎత్తైన గోపురాలలో 3వది. ఆ ఆలయానికి కూతవేటు దూరంలో రమణ మహర్షి జీవనంతో పావనం అయిన రమణాశ్రమం గురించి అందరికీ తెలిసిందే. ఇక 4వది జంబుకేశ్వరం. ఇక్కడ స్వామివారు జలలింగంగా కొలువై ఉన్నారు. తమిళనాట తిరుచి పట్టణానికి సమీపంలో ఈ జంబుకేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జంబూ వృక్షాలు అనగా నేరేడు చెట్లు ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అన్న పేరు వచ్చిందట. మరో ఐతిహ్యం ప్రకారం శంభుడు అనే మహర్షి తపస్సుకు ప్రసన్నమైన శివుడు లింగ రూపంలో వెలిశాడని, ఆయన ఎదురుగా శంభుడు జంబూ వృక్షంగా నిలిచి కలకాలం శివుని చూస్తూ ఉండిపోయే వరాన్ని పొందాడని చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం అనేందుకు తిరుగులేని సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. ఇక 5వది శ్రీకాళహస్తి. ఇక్కడ స్వామివారు వాయులింగంగా వెలిశారు. తెలుగువారి అదృష్టవశాన మనగడ్డ మీద వెలిసిన పరమేశ్వరుడు ఆ శ్రీకాళహస్తీశ్వరుడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. పూర్వం ఈ 3 జీవాలు ఆ పరమేశ్వరుని ఆరాధనలో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందంటారు. ఇక ఇక్కడి స్వామి కోసం తన 2 కళ్లను పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్రంలో రాహుకేతువులకు సంబంధించిన ఎలాంటి దోషమైనా పరిహారం అయిపోతుందని నమ్మకం. ఇక్కడి స్వామివారు వాయులింగం అనేందుకు నిదర్శనంగా గర్భగుడిలో లింగం ముందు నిలిపిన జ్యోతులు ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటాయి.